మతిస్థిమితం లేని వ్యక్తి వస్తుండగా ఇక్కడ ఫనీ గారు అనే ఈ సామాజిక కార్యకర్త ఈ యొక్క వ్యక్తిని చూసి పూర్తి వివరాలు తెలుసుకొని ఎక్కడా ఏంటి అని అడగగా బుగులోతు సర్దారు తండ్రి శంకరు మాది మద్రాసు తండా కొత్తగూడెం దగ్గర అని చెప్పడం జరిగింది. ఇదే కోణంలో ఈయన దగ్గర నుంచి ఈ ఫనీ గారు ఒక ఫోన్ నెంబర్ సేకరించి ఆ ఫోన్ నెంబర్కి సమాచారం అందించగా ఇతని ఈ శంకర్ ఈ సర్దార్ యొక్క బంధువులు, మీ పేరు సార్ వీరు గారు అనేటైన కాంటాక్ట్కి వచ్చి మరి ఇతన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. మరి ఇతనికి గడ్డం, బట్టలు, చినిగిన బట్టలు ఇవన్నీ కూడా ఉంటే ఇవన్నీ బోర్ దగ్గర తీసుకెళ్లి ఈ ఫనీ గారు స్నానం చేయించి మరి వారు ఈ యొక్క వ్యక్తిని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి వారు ఎందుకు సహాయంగా నిలబడ్డారో వారి మాటల్లోనే ఫనీ గారు అసలు మీకు ఏం జరిగింది, ఇతను ఏడాది దొరికారు, మీరు ఏం చేశారు? ఈరోజు ఉదయం 9 గ్యాస్ కంపెనీ కాడ నుంచి గ్యాస్కి వెళ్ళగా రిటర్న్ వచ్చేటప్పుడు ఒక మస్తిమితో లేని వ్యక్తి గడ్డం పెంచుకొని చినిగిన బట్టలతో నడుచుకుంటూ వస్తుంటే ఎందుకు ఆయన చూసి ఏ ఊరు ఏంటి అని వివరాలు అడిగితే మంచిగా సమాధానం చెబుతున్నాడు. సరే అని చెప్పి ఈయనకి హోటల్ కాడికి వెళ్ళి టిఫిన్ పెట్టించి కటింగ్ షాప్లో కటింగ్ చేయించి ఒక బోరు దగ్గర నా పాత బట్టలు ఇచ్చి స్నానం చేయించి మా షాప్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఒక అర్ధగంట అయ్యాక మరి ఇంటికి వెళ్తావా, ఏమైనా పని చేసుకుంటావా అని అడగగా కాసేపు పని చేసుకుంటా లేకపోతే ఇంటికి పోతాను అటు ఇటు కానీ సమాధానం చేసుకుంటే చివరికి సమాచారం మరి మీ ఎవరైనా బంధువులు ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా అని అడగగా ఒక నెంబర్ వాళ్ళ బాబాయ్కి చెప్పాడు. వాళ్ళ బాబాయ్కి ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. తర్వాత కాసేపు మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తాడు. వివరాలు అడిగితే మా ఊడే అక్కడే ఉంచండి అని చెప్పి మాకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యక్తిని ఒక 2 గంటల సేపు మా షాప్ దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. ఈ విషయం నాకు మరి ఫనీ గారు సమాచారం చరవాణి ద్వారా అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరైతే ఈ మతిస్థిమితం లేని వ్యక్తి ఉన్నారో నేను సంబంధించిన వీరు గారు వచ్చారు. సార్ మీకు ఎవరు ఫోన్ చేశారు, ఏం జరిగింది? సార్ పేరు ఫనీ గారు. అంటే నేను ఒకలా చేస్తే ఆయన మీకు చేశారు. మా మామ చెప్తే మా మామ నాకు చేశాడు. అసలు ఆయన ఎవరు, ఏంటి? మా బావమరిది. మీ బావమరిది ఏం పేరు? సొంత సర్దార్ ఆయన పేరు. ఏ ఊరు? మద్రాసు పెళ్ళైందా? మరి ఇప్పుడు ఈయన మీరు ఇంటికి తీసుకెళ్తున్నారా? ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకో. మరి ఈ విధంగా ఇది అప్పగించిన సార్కి మీరు ఏం చెప్తున్నారు? ఆ వీడియో తీసే సార్ కూడా ఒక మాస్టర్ గారే, వాళ్ళకు కూడా మీరు ఎటువంటి థ్యాంక్స్ చెప్తున్నారు? సరే, మీరు చూస్తున్నారు కదా, ఇటువంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే వీళ్ళకి ఎంట్రుకలు కట్ చేసి వాళ్ళ బట్టలు మార్చి వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా శుభ్రంగా చేసి మరి బార్బర్ షాప్కి వెళ్ళి ఈయన పైసలు ఇచ్చి మరి కటింగ్ అన్నీ చేయించి బట్టలు వేసి పంపించడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే ఇటువంటి స్థిమితం లేని యాచకులు ఎక్కడ కనిపించినా అవకాశం ఉంటే వాళ్ళ వివరాలు తెలుసుకొని వారింటికి సమాచారం అందించాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం చేసిన మన ఎన్జిఓ మదర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు, చైర్మన్ మన కొత్తూరి ఫనీ గారికి, ఫణీందర్ కుమార్ గారికి మా ఎన్జిఓ తరఫున మరియు ఈ యొక్క సంస్థ తరఫున మరియు వీడియో తీస్తున్న ఒక మాస్టర్ గారు, సైదుల్ మాస్టర్ గారి తరఫున మేమందరం కూడా ఆ ఎన్జిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరు ఏం పేరు సార్? సర్దారా? మరి ఎన్ని నెలలు అవుతుంది నువ్వు బయటకు వెళ్ళి? 3 నెలలు అవుతుందా? పెళ్లి చేసుకున్నావా? ఒక లవరాన్ని ఉందా లేదా? మరి పెళ్లి చేసుకోవా? మరి నువ్వు మంచిగా ఉండాలి. మరి మా సార్కి సెకండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి ఒక నమస్కారం చేయి. నిన్ను బాగు చేసిండుగా, అన్ని గీకిండుగా. ఓకే, మరి మీ బావగారేనా? మరి మీ బావగారితో వెళ్తావా? ఓకే, విన్నారు కదా. ఇటువంటి వాళ్ళు మీరు చార్జ్ చేయాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్, మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ. ఈ వీడియో మేము వచ్చి తీయండి సార్ అనగానే వచ్చిన సైదుల్ సార్కి